మొదటి నుంచి డిఎస్సి స్కామ్ అనే మాట మొదలైన తర్వాత, స్పోర్ట్స్ కోటాలో స్కామ్ అనే మాట మొదలైన తర్వాత లోకేష్ రాజీనామా చేయాల్సిందే. ఎందుకంత పట్టుపట్టు కూర్చుంది మీ పార్టీ? ఇప్పుడు ఒకటి సార్, ఒక మంత్రిగా, రెండు ముఖ్యమంత్రి కొడుకుగా, సో ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలు అక్రమాలు జరిగినప్పుడు అతనికి కొద్దిగన్నా దాని మీద బాధ్యత ఉంటే ముందు అతనే నైతికంగా తప్పుకోవాలి. తప్పుకొని ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం, నేను నా దాని మీద ఇట్లా ఆరోపణలు వచ్చినాయి కాబట్టి నేను తప్పుకుంటున్నా అని చెప్పి ఒక విజ్ఞత ఎవరన్నా ఉంటే ఆ విధంగా బిహేవ్ చేయాలి అతను. సో అతనికి అది లేదు. రెండోది, వాళ్ళ కూటమిలోనే వాళ్ళ కేంద్ర మంత్రిగా ఎన్డీఏలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినప్పుడు అన్న ఇక్కడ డిఎస్సిలో నా మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసినట్టుగా నేను కూడా ఈ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, నేను సచ్చీలులాగా నిప్పులో నడుచుకొని వెళ్ళి దీన్ని ప్రూవ్ చేసుకుంటాను, సిబిఐ ఎంక్వైరీకి నేను సిద్ధమని ఉంటే లోకేష్ అనే అతను నిజంగా తప్పు చేయలేదని ఎవరైనా అనుకునేవాళ్ళు. కనీసం అది కనీసం లేకుండా నోరెత్తి మాట్లాడాలి. అప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు కూడా నోరెత్తి మాట్లాడాల. నిన్న అసెంబ్లీ సమావేశాలు 4 రోజులు పెట్టి ఆ శాసన మండలిలో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద చర్చ అడుగుతా ఉంటే ఇక్కడ పారిపోయి ఎంత దూరం, 2 అడుగులు ఎత్తి పక్కనేగా శాసనసభ పక్కనే ఉంటుంది, శాసన మండలి పక్కనే ఉంటుంది. రెండో రోజు నారా లోకేష్ వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు అదే మొదటి రోజు అసెంబ్లీలో కాకుండా శాసన మండలిలో వచ్చి డిస్కషన్ ఎందుకు చేయకుండా ఇప్పుడు రాజీనామా అడుగుతుంటే పారిపోతున్నటువంటి పరిస్థితి. పారిపోతా ఇంకోటి సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే దాని మీద నోరు మెదపట్ల. కానీ ఈ విషయంలో ఒక రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం కంపేర్ చేసి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో జరిగినటువంటి ఏపీపీఎస్సీ దాని మీద ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, నేను ఎక్కడా తప్పు చేయలే, మా ప్రభుత్వం మీరు ఛాలెంజ్ విసురుతున్నా, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి అన్నాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి దానికి సంబంధించి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాడు. అవును. సో అది నిజాయితీ. ఏది తప్పు చేయలేదు గారు అనాలా, లోకేష్ తప్పు చేయలేదు, మేము సిబిఐ ఎంక్వైరీకి వేస్తాం. సాయంత్రం డైనింగ్ టేబుల్ పగిలిపోతాయి మీరు ఇట్లా మాట్లాడితే, ఆయన అడిగితే. అంతే కదా, డైనింగ్ టేబుల్ టీవీలు ఇసిరి నువ్వెవడో వేయటానికి అంటాడు. ఎవరు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు అసలు నిజంగా ఫాలో అవుతున్నారా తండ్రి కొడుకుల్ని? ఆయన తిన్న ప్లేట్ను కూడా లోకేష్ గారు తీస్తారండి. స్కూల్లో తిన్నారు కదా, ఇంట్లో ఈయన ప్లేట్ ఆయన తీస్తాడేమో. ఇప్పుడే బయట ఈయన ప్లేట్ ఆయన తండ్రిని అంత గౌరవించి పాదాలకు దండం పెట్టుకుంటుంటే మీరు లేనిపోని ఇప్పుడు ఆ కుటుంబ వ్యవహారాల గురించి మనం అవి కాదు, అంత గౌరవం నేను చెప్తున్నా. మీరు అన్నదానికి అతి వినయం దూర్త లక్షణం అని మీకు సామెత ఉంది, మీకు బాగా తెలుసా తెలుగులో, నాకు తక్కువ వరకు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు బయట జనాల ముందు నాన్నగారు ప్లేట్లో ఒక 2 మెతుకులు మిగిలిన నాన్నగారు నేనేమన్నా తినమంటారా నాన్నగారు రే వద్దులేరా యాక్షన్ నాకు అన్నట్టు. ఈ అతి ఎందుకు? ఇప్పుడు మీరు అడిగిన దానికి సంబంధించి నీ కొడుకు మీద ఆరోపణలు వచ్చినప్పుడు, దాంట్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడుకు నిజాయితీ పరుడు నిరూపించుకుంటున్నా, నిప్పు, నేను 75 ఏళ్ళ ఇండస్ట్రీ, 50 ఏళ్ళ రాజకీయ జీవితం, నా కొడుకు మీద విచారణకు ఆదేశిస్తున్నా అని ఎందుకు నోరు రావట్లేదంటే నీ కొడుకు, మీరు, మీ శాప్ చైర్మన్ అందరూ కలిపి యోగాలంలో ఏదైతే అదేంటి రోపు పట్టుకున్నాడికి, యోగాలంలో వాటర్ బాటిల్ సప్లై చేసినాడికి, నీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నాడికి, ప్యాకాట్ ఎవడు బాగా ఆడతాడో సెలెక్ట్ చేసి, లేదంటే ఇంకేం ఆటలు ఆడినా ఆడకపోయినా సరే సర్టిఫికేట్ తెచ్చుకున్నావా లేదా, సర్టిఫికేట్ అక్కడ ఇచ్చారో పని లేదు, ఈ తండాలందరికి ఉద్యోగాలు ఇచ్చారని దానికి అర్థం కదా. ఒక విషయం చెప్తా నేను, కేంద్ర మంత్రి మొన్న ఎవరో వచ్చారంట, వచ్చి లోకేష్ గారిని చాలా అద్భుతంగా మీరు డిఎస్సి కండక్ట్ చేశారని చాలా సీక్రెట్గా ఆయన చెవిలో చెప్పి మీరు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ దేశంలో ఇలా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలనేది అందరికీ నేర్పించాలని చెవిలో చెప్పి వెళ్ళారట. మంత్రం మీద చదివారట. చెవులోనే చెప్తారు అది, ఎందుకంటే బయటకు చెప్తే వాళ్ళు ఏం తిట్టారో అర్థం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా నిజంగా పొగిడితే కాదండి, ఇప్పుడు పొగిడితేనో ఇది మీరు లోకేష్ గారు చెప్పింది ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు కలిశారనుకోండి, అవును, మీరు చెప్పకూడదు ఆ మాట. అతను వచ్చి నన్ను కలిసి ఈశ్వర్ గారు చాలా గొప్ప అని చెప్పారని అతను చెప్పకూడదు. అది మీరు చెప్పకూడదు. అతను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే బాగా కండక్ట్ చేశాడు లోకేష్ అని చెబితే ఒరే వచ్చి రాని భాషలోనే చెప్పాడు లేదని మనకు అర్థమైంది. ఆ వచ్చిన మంత్రి ఎవరని చూస్తే ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిదర్ సింగ్ సిర్సా అంట. పరిశ్రమల శాఖ మంత్రి, ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి వచ్చి ఇప్పుడు బీజేపీ కదా అక్కడ ప్రభుత్వం, ఆయన పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి నారా లోకేష్ గారు, ఢిల్లీ అంటే ఢిల్లీ
ఢిల్లీ అసెంబ్లీ, ఓకే, రైట్. కేంద్ర మంత్రి కాదు, రాష్ట్ర రైట్. మంత్రి, ఢిల్లీకి ఎవరు సంబంధించినటువంటి వచ్చారని తెలియదు. ఆయన మంత్రి ఆయన వచ్చి నారా లోకేష్ గారు మీరు డిఎస్సి ఎగ్జామ్ చాలా బాగా కండక్ట్ చేశారు, అది కూడా తెలుగులో పారదర్శకంగా కండక్ట్ చేశారు. నేను ఈనాడులో రాశారు ఏమని, రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఒకేసారి 16,000 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడంపై ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి ఏదైతే లోకేష్ను ప్రశంసించారు. డిఎస్సి ద్వారా ఎలాంటి వివాదాలు లేకుండా, నోట్ దిస్ పాయింట్, ఎలాంటి వివాదాలు లేకుండా ఎలా భర్తీ చేయగలిగారని చెప్పి ఆసక్తిగా అడిగారు. ఈ వార్త చదివితేనే ఇదంతా బూమ్ బుషిక్ డామ్ బుషిక్ అని అర్థం కాదు. ఆ లెక్కను తీసుకుంటే మీరు 1,30,000 ఉద్యోగాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ 20 లక్షల మంది రాశారండి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మేము ఏపీపీఎస్సీ ద్వారా కేబినెట్ మొత్తం వచ్చేయాలి మీ దగ్గర. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన 135,000 పోస్టులు మేము భర్తీ చేసినప్పుడు 20 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఇదిగోండి ఈ సచివాలయ ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినాయి ఒక్కళ్ళు కూడా 20 లక్షల మందిలో. ఈ రోజు ఇక్కడ రాసింది 3 లక్షల మంది, 38,000 మంది గ్రీవెన్స్కి వెళ్ళారు, 330 కేసులు కోర్టులో ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి విత్ ఆధారాలతో నేను ఒక్కనే చెప్పడం కాదు సార్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం గారు కోర్టులో కేసేశారు. ఏమని, నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లతో డిఎస్సిలో ఉద్యోగాలు నిజమే, ఇందులో క్రీడా సంఘాలతో పాటు శాప్ కార్యాలయం పాత్ర కూడా ఉంది. ఎవరి శాప్ చైర్మన్? రవి నాయుడు. ఎవరు ఇది ఆరోపణ చేసింది? ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం. రోడ్ల మీద పండ్లు అమ్మిన రీతిలో క్రీడా సంఘాలకు చెందిన వారు క్రీడలతో సంబంధం లేని వారికి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్మారని ఇది బహిరంగ రహస్యమే అని చెప్పారు. ఎట్లా మనం రోడ్ల మీద పళ్ళు అమ్ముతాం కదా, అలా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలని సంబంధం లేని వాళ్ళకి దొంగ సర్టిఫికేట్ ఇచ్చి నువ్వు ఈ సర్టిఫికేట్ ఎత్తుకెళ్ళు, నువ్వు ఈ సర్టిఫికేట్ ఎత్తుకెళ్ళు, నీకు 5 లక్షలు, నీకు 10 లక్షలు, నీకు 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 అని అమ్మారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పట్లా. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు పురుషోత్తం గారు హైకోర్టులో కేసేశారు. వేస్తే 4 నెలల్లో దాని మీద విచారణ చేయమని చెప్పి ఆల్రెడీ హైకోర్టు కూడా చెప్పినటువంటిది. మరి ఇప్పుడు చెప్పండి జరిగిందా లేదా? రైట్.